సైబరాబాద్ ఫుడ్ సేఫ్టీ బృందాలు కుకట్పల్లి పరిసర ప్రాంతాల్లోని పలు హోటల్స్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మూసాపేటలోని అరేబియన్ హోటల్లో వంటకాల్లో వాడుతున్న నిషేధిత సింథటిక్ ఫుడ్ కలర్స్ ను గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. సిబ్బంది మెడికల్ సర్టిఫికేట్లు, వాటర్ టెస్టింగ్ రిపోర్టులు లేకపోవడంతో నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. శ్రీ ద్వారకా గ్రాండ్ క్లౌడ్స్ కిచెన్ ను సిఎంసి ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. జొమాటోలో ఆర్డర్లు పొంది ఈ కిచెన్లో తనిఖీ చేయక విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ గడువు ముగిసిన ఆర్డర్లు నడుపుతున్నారు. కిచెన్ లోపల పిల్లులు, బొద్దింకలు, ఈకలను అధికారులు గుర్తించారు. ఇక కాలం చెల్లిన వస్తువులను ధ్వంసం చేసిన అధికారులు కిచెన్ను పూర్తిగా మూసివేయాలంటూ నోటీసులు జారీ చేశారు. ఇక మనం ఐన్యూస్ స్క్రీన్ పై ఆ దృశ్యాలు కూడా క్లియర్ కట్ గా చూస్తూ ఉన్నాం. అపరిశుభ్రంగా పూర్తిగా కిచెన్ అయితే కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ కూడా చాలా డర్టీగా అయితే కనిపిస్తూ ఉంది. మనం ఆ విజువల్స్ ని కూడా చూస్తూ ఉన్నాం. మాంసం కూడా కుళ్ళిపోయి ఉంది. ఇక ఎక్స్పైరీ డేట్ అయిపోయిన సంబంధించి కూడా పదార్థాలు కూడా వాడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అపరిశుభ్రంగా పూర్తిగా అయితే అక్కడ కనిపిస్తూ ఉన్న దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాం. సైబరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ బృందాలు కుకట్పల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పలు హోటళ్లలో కూడా ఆకస్మిక తనిఖీలు అయితే నిర్వహించారు. ఆ పలు హోటల్లో నిర్వహించిన తనిఖీలో భాగంగా మనం ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. పిల్లులు, ఎలుకలు, ఈకలు, బొద్దింకలు కూడా అక్కడ దర్శనమిస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ అపరిశుభ్రంగా ఉన్న హోటల్ అయితే మనం ఐన్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. అయితే మూసాపేటలో ఉన్నటువంటి అరేబియన్ హోటల్లో వంటకాల్లో వాడుతున్న నిషేధిత సింథటిక్ ఫుడ్ కలర్స్ ను కూడా గుర్తించారు. వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అయితే సిబ్బంది మెడికల్ సర్టిఫికేట్లు, వాటర్ టెస్టింగ్ రిపోర్టులు కూడా ఎటువంటి రిపోర్టులు కూడా లేకపోవడం వల్ల నిర్వాహకులకు కూడా నోటీసులు కూడా జారీ చేశారు అధికారులు. ఇక ముఖ్యంగా శ్రీ ద్వారకా గ్రాండ్ క్లౌడ్ కిచెన్ కూడా సిఎంసి ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా సీజ్ చేయడం జరిగింది. జొమాటోలో ఆర్డర్లు పొంది ఈ కిచెన్ లో తనిఖీ చేయగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఆ దృశ్యాన్ని మనం ఐన్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజ్ చేస్తూ ఉన్నాం. ఇక ఫుడ్ కి సంబంధించి కూడా ఎంతో జాగ్రత్తగా మనం వాడుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాంటి ఫుడ్ ని ఇంత డర్టీగా హోటళ్లలో ఎటువంటి క్లీనింగ్ లేకుండా కూడా నడుపుతున్న సిచ్యుయేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఎక్స్పైరీ డేట్స్ అయిపోయిన చాలా ఫుడ్ కి సంబంధించిన పదార్థాలు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. తనిఖీల్లో కుళ్ళిపోయిన మాంసం, అపరిశుభ్రంగా ఉన్న హోటల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం ఐన్యూస్ స్క్రీన్ పై. ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ గడువు ముగిసినా కూడా ఆర్డర్లు అయితే నడుపుతున్నారు నిర్వాహకులు. ఇక కిచెన్ లోపల కూడా మొత్తంగా చూసుకున్నట్లయితే పూర్తిగా అపరిశుభ్రంగా ఉంది. ఎక్కడికక్కడ కూడా ఫుడ్ కి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఓపెన్ చేసి ఉన్నాయి ప్యాకెట్స్లలో ఉన్నటువంటివి ఎక్స్పైరీ డేట్లు, అలాగే అపరిశుభ్రంగా ఉన్న హోటల్స్, కిచెన్లు కూడా కనిపిస్తా ఉన్నాయి. పిల్లులు, బొద్దింకలు, ఈగలు కూడా అధికారులు గుర్తించారు.